నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్. సో ఒక పక్కన హైకోర్టులో స్టే ఇచ్చినటువంటి పరిస్థితి, ముఖ్యంగా చాలా మంది చాలా విమర్శలు. అంటే బీసీ సంఘాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరికి వాళ్ళే స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు, ఎవరికి వాళ్ళే వేదిక ఉంది. ఆ వేదిక ద్వారా మాత్రమే ప్రశ్నిస్తారు తప్పించి వాళ్ళు ఏకతాటి మీదకి రారు అన్నటువంటి విమర్శ బలంగా వినబడేది. కానీ ఇలా మనకు కనబడతా ఉన్నారు వెనకాల మరికొంతమంది కూడా వెళ్ళిపోయినట్టుగా ఉంది. దర్దాపుగా ఐదారుగురు వాళ్ళకు వేరు వేరు వేదికలు ఉన్నప్పుడు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సో ఇక్కడ ఒక జేఏసీని బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణన్నని, అలాగే వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గారిని, మిగతా సంబంధించినటువంటి నారగోని మరొక పక్కన చాలా మందిని 5-6గురిని ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే విమర్శలు చేసినో వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తాం, రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి శక్తులు కానీ వ్యక్తులకు కానీ సరైనటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మాట్లాడదాం ఈ సంబంధించినటువంటి చైర్మన్ ని, అలాగే వర్కింగ్ చైర్మన్ అయినటువంటి జాజుల గారితో ఇద్దరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కూడా ఒకప్పుడు గురు శిష్యులు. సో మళ్ళీ ఒకసారి ఒక ఫ్రేమ్ లో చూపెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం తీవ్రంగా. ఒకటే వేదిక మీద ఒకటే ఫ్రేమ్ లో. సో ముందుగా జేఏసీ చైర్మన్ గా కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి ఆర్ కృష్ణ గారితో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి బీసీ సంఘాలంతా కూడా ఏకతాటి మీదకి రావు, వాళ్ళందరూ వివిధ స్టేజ్లలో మాత్రమే మాట్లాడేటువంటి అక్కడికే పరిమితం అయిపోతారు, కానీ వాళ్ళందరూ కూడా రారు అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మీరు స్వయంగా చూశారు, 100 బీసీ కుల సంఘాలు, దాదాపు 30-40 బీసీ సంఘాలు, ప్రముఖులైనటువంటి హేమాహేమిలైన నాయకులు అందరు కూడా ఒక వేదిక మీద వచ్చి ముక్త కంఠంతో బీసీ రిజర్వేషన్లు సాధించాలని ఒకే గొడుగు కింద జాగ్ పేరు మీద ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు, ఈ నెల 14న మేము పిలిపించాం. మొదట దీన్ని మరింత భావవాదమును ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల్లో చర్చ జరగాలి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, కుల సంఘాలను ఇన్వాల్వ్ చేయడము, మేధావులను ఇన్వాల్వ్ చేయడము, అందరినీ ఇన్వాల్వ్ చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఇంకా 4 రోజులు టైం ముందుకు జరిపి 18న, ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం బంద్ అని చెప్పి స్లోగన్ ఇచ్చుకుంటూ ఈ పిలుపునివ్వడం జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా కలవడం జరిగింది. కానీ కొంతమంది బీసీ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, ఒక పక్కన చిరంజీవులే కావచ్చు, జస్టిస్ ఈశ్వరయ్య కావచ్చు, తిరుమల మల్లనే కావచ్చు, సో మీరు అందరూ ఏకతాటి మీదకి వచ్చినప్పుడు సో వాళ్ళని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉందా? మీరు వాళ్ళకి ఏమైనా ఆహ్వానం ఏమైనా పంచిన రాలి మనం అందరం కలిసి పోరాడదాం అన్నటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది. కమిట్మెంట్ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ శక్తియుక్తులు ఈ ఉద్యమానికి అవసరం, తప్పనిసరి ఇన్వాల్వ్ చేస్తాం, పిలుస్తాం. మీటింగ్ ఇప్పుడు ఏంటంటే నిన్ననే అనుకున్నాం, ఈ రోజు పెట్టాం. ఇంకా భవిష్యత్తులో చాలా మీటింగ్లు జరుగుతాయి. అనేక మంది కుల సంఘాలకి ఇంకా ఎలాంటి హోదా కూడా ఇవ్వలేదు, వాళ్ళందరికీ ముఖ్యమైన పాత్ర ఇవ్వడం, మేధావులందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా సముచితమైన గౌరవం ఇచ్చి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉన్నాయో డాక్టర్స్ జాక్, టీచర్స్ జాక్, అడ్వకేట్స్ జాక్, ఇంకా మేధావుల జాక్, ఇట్లా అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ శక్తియుక్తులు, మేధో సంపత్తి, ఈ బీసీ వర్గాల అభివృద్ధికి జరిగే ఉద్యమంలో ఇన్వాల్వ్ తప్పనిసరి. ఒక పక్కన మీరేమో బంద్ అంటా ఉన్నారు. బంద్ అంటే ఒక పార్టీ పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి, అధికార పార్టీలో ముఖ్యంగా అధికార పార్టీ పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తేనే అటువంటిది ఉంటుంది. సో అట్లాంటిది మీ సంబంధించినటువంటి బంద్ లో ఆ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. సో ఏ హెచ్చరికలు జారీ చేస్తారు వాళ్ళకు, ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బంద్ ఫర్ జస్టిస్, న్యాయం, ఆ కోర్టులో మాకు న్యాయం జరగలేదు, స్టే ఇచ్చారు. స్టే ఎంత అన్యాయంగా ఇచ్చారు. 4 రోజుల తర్వాత స్టే ఇస్తారా? ఒక కేసు నడుస్తుండగా మొదటి రోజు ఇవ్వాలి, ఇవ్వలేదు. 2వ రోజు ఇవ్వలేదు, సుప్రీంకోర్టులు ఇవ్వలేదు. 4వ రోజు మేము 30 మంది బీసీ సంఘాలు కేసులు వేసినాయి. ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత స్టే ఇవ్వద్దు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, రాజ్యాంగ విరుద్ధమని. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది చాలా అన్యాయం. 30 మంది ఇద్దరు వాదనలే విన్నారు, అగ్రకులాల వాదన ప్లస్ రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన, వాళ్ళ వాదన, ప్రభుత్వ వాదన, ఇద్దరే విన్నారు. మా బీసీ 30 సంఘాలు, ప్రముఖులైన అడ్వకేట్లు, పెద్ద బీసీ సంఘాలు కేసు వేస్తే వాదన వినిపించకుండా
అర్ధాంతరంగా అన్యాయంగా స్టే ఇచ్చారు. అందుకే ప్రజలందరూ రెచ్చిపోతున్నారు. దానికి వ్యతిరేకంగానే ఈ ఉద్యమం. సో ఒక పక్కన మీరు బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో బీజేపీ పార్టీ నుంచి ఆశించినటువంటి స్థాయిలో మీ ఉద్యమానికి మద్దతు దొరుకుతుందని చెప్పేసి అనుకోవచ్చా? తప్పనిసరి ఆశించిన మద్దతు ఇస్తారనే అనుకుంటున్నాం. అన్ని పార్టీలను అడుగుతున్నాం, బీజేపీ పార్టీని కూడా అడుగుతున్నాం. తప్పనిసరి ఇవ్వాలి, ఇవ్వకపోతే వదిలిపెట్టే వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. గతంలో కూడా చెప్పడం జరిగింది 42% రిజర్వేషన్లో ముస్లిం అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు ప్రధానంగా దాన్ని ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 42% రిజర్వేషన్ల జీవోలో సైతం కూడా ముస్లింలు ఉన్నారు. సో ఈ జీవోకు బీజేపీ పార్టీ ఏ విధంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో. కిషన్ రెడ్డి గారు ఒక బహిరంగ ప్రకటన చేశారు రిజర్వేషన్లకు. రామచంద్రరావు కూడా రిజర్వేషన్లకు మాకు అభ్యంతరం లేదు, ఇవ్వచ్చు అని చెప్పాడు. కాబట్టి బీజేపీ పార్టీలు కూడా చేయరు, చేస్తే వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసి మార్పిస్తాం. ఎప్పటి వరకు ఉంటుంది మీ జాక్? ఇప్పుడు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జాక్ ఎప్పటి వరకు పనిచేస్తుంది? సంబంధించినటువంటి మిగతా వాళ్ళకు కూడా ఈ కార్యవర్గంలో వాళ్ళకు చోటు కూడా లభించడం జరిగింది. సో ఈ జాక్ ఏం చెబుతాం? కార్యవర్గంలో స్థానం లభించని వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. ఇప్పటికిప్పుడు ఒక కమిటీ ఇచ్చినాం. ఇంత తొందరగా అడ్జస్ట్ కాలేకపోయింది. కుల సంఘాలందరికీ కన్వీనర్ ఇస్తాము, జర ముఖ్యమైన నాయకులకు ఇంకా మంచి పొజిషన్ ఇస్తాము. అదేవిధంగా ప్రముఖులైన బీసీ సంఘాలలో కూడా ఇంకా అనేక మందికి ప్లేస్మెంట్ ఇవ్వలేకపోయాం టైం లేక. ఇప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము, ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం. కాబట్టి అందరికీ నాయకత్వాన్ని పెంచుతాం, ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ఈ ఉద్యమము 42 తోటే కాదు, చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి. మీకు కుడిభుజంగా ఉన్నటువంటి జాజుల మళ్ళీ మీతో కలిసి ఒకటే స్టేజ్ పైన రావడం, సో ఏంటి ఫీలింగ్ ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు చాలా రోజులు కలిసి పనిచేసిండ్రు, గురు శిష్యులుగా పేరున్నటువంటి వ్యక్తులు. సో ఏంటి చెప్పదలుచుకున్నారు? ఇట్లా జాజుల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ఉద్యమాన్ని నేను కానీ జాజుల కానీ అందరు నాయకులు ఉద్యమాన్ని విస్తరించడానికి కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. అంతేగాని కమిట్మెంట్ విషయంలో కసి ఉన్న నాయకుడు, ఎక్కడ రాజీ పడని నాయకుడు. ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి ఎత్తుగడలు నేను ప్రయోగిస్తా, ఆయన కూడా ఎత్తుగడలు. అంటే కార్య సాధన ఎట్లా విజయం ఎట్లా సాధించాలి, ఈ ఫలాలు మా బీసీలకు ఎట్లా దక్కాలనేది మా జాజుల గారు మీరేం చెప్పదలుచుకున్నారు? గురువు గారిని కలవడం, మీరు ఒకటే స్టేజ్ మీద పంచుకొని ఒక జేఏసీ చైర్మన్ అండ్ వర్కింగ్ చైర్మన్ గా మీరు ఇద్దరు ఉండడం, సో ఈ జాక్ రేపు తెలంగాణ సమాజానికి, తెలంగాణ బీసీ సమాజానికి ఏం చెప్పబోతాను? కృష్ణన్న బీసీ ఉద్యమాలకు పర్యాయపదం. ఎవరన్నా కాకపోయినా బీసీ ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి నాయకుడు. కాబట్టి కృష్ణన్నకు మాకు ఎప్పుడు కూడా జీవితంలో మేము ఎప్పుడు కూడా వారిని విమర్శించడం కానీ లేకపోతే వారి గురించి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే కృష్ణన్న ఒక నిబద్ధత మాకు తెలుసు. అందుకోసం ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్డిలంతా బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ఒకటవుతారు. మరి అన్ని సంఘాలుగా మేము మా రిజర్వేషన్లు 42% రక్షించుకోవడానికి మేము ఒకటైనా. అన్ని పార్టీలు ఉన్న రెడ్లు ఒకటై మా నోటికాడు ముద్దను గుంజుకొని మా తినే కంచంలో మన్ను వస్తుంటే మేము చూస్తూ కూర్చుంటామా? రోమ్ నగరం తగిలి పొడుతుంటే ఆ చక్రవర్తి పిడేలు వాయించి కూడా కూర్చుండేట. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మాకు ఆగమై మా బిడ్డల భవిష్యత్తు ఘోరమైన పరిస్థితికి చేరిపోతుంటే మమ్మల్ని సర్పంచ్ వార్డు మెంబర్ కావాల్సినటువంటి అవసరం లేదని ఇలా రెడ్డిలు మాకు సవాల్ విసురుతుంటే ఖచ్చితంగా మేము బీసీ నాయకులుగా బీసీ ఉద్యమానికి బాధ్యత వహించేటువంటి నాయకత్వంగా కృష్ణన్నతో పాటు ఇలా బీసీ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12వ తారీఖు నాడు ఏర్పడినటువంటి జాకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ రక్షించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఇందులో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. ఇది ముమ్మాటికి. ఎందుకంటే 22 నెలలుగా బీసీలను అదిగో రిజర్వేషన్లు, ఇదిగో రిజర్వేషన్లు, మేము అదిగో రిజర్వేషన్లు, ఇదిగో జీవో వచ్చింది, క్యాబినెట్ తీర్మానం చేసిరు, అసెంబ్లీ బిల్లు పెట్టిరు, అసెంబ్లీ చట్టం చేసిరు. ప్రతిరోజు మేము సంతోషపడ్డాము, సంకలు గుద్దుకున్నాం. కానీ తీరా రిజర్వేషన్ల జీవో 9 విడుదల చేసిన తర్వాత ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జీవో విడుదల చేయకముందుకే హైకోర్టు పోయారు. జీవో విడుదల చేసినాక మళ్ళీ దసరా వెకేషన్లో హైకోర్టు పోయారు. ఆ వెకేషన్లో అట్ట ఉండగానే మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు. మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వగానే అది సరిపోదన్నట్టు వాళ్ళ కసి చూడు బీసీల మీద ఎంత కసి ఉందంటే హైకోర్టులో స్టే ఇచ్చారు, అంటే వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చారు. అది సరిపోదని సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ చేశారు. అంటే బీసీలను ఇంత పచ్చిగా
మమ్మల్ని అనగదొక్కుతుంటే మోసం చేస్తుంటే మా ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, మమ్మల్ని జెండాలు మోయించుకొని పార్లమెంట్కి పోయిన వాళ్ళు, మాతోటి ఊడిగం చేయించుకొని కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అయిన వాళ్ళు ఇవాళ బీసీలను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా కాకుండా అడుగడుగున అడ్డుకుట్టిట మేము ఊకుంటామా? ఖచ్చితంగా అందరం ఒక్కటైతాం. రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఈ ఆధిపత్యం సంబంధించిన రెడ్డిలు ఉన్నారో వాళ్ళు ఇవాళ బీసీలకే రాజకీయ ప్రధాన శత్రువులు అయ్యారు. ఇవాళ మేము రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా అడ్డుకోలే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పెడితే మేము అడ్డుకున్నామా? అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి భవన్ పెడితే మేము అడ్డుకున్నామా? రాజశేఖర రెడ్డి పేరు పెడితే మేము అడ్డుకున్నామా? ఎక్కడ కూడా రెడ్లు ఎప్పుడు కూడా మేము అడ్డుకోలే. కానీ మాకు కనీసం ముఖ్యమంత్రి పక్కన పెట్టు, మంత్రుడు పక్కన పెట్టు, సర్పంచ్ అయితే కూడా అడ్డుకుంటుంటే మేము ఏం చేయాలి? రూములో పిల్లి చేసి దాన్ని రూమ్లో దాన్ని కొడితే ఏం చేస్తుంది? దాని ఆత్మగౌరవంతో ఎగిరి పీకి అందుకుంటుంది. మేము కూడా ఇప్పుడు కూడా మాకు కోర్టులను వేదికలు చేసుకొని మమ్మల్ని అడ్డుకుంటున్నారు. డైరెక్ట్ అడ్డుకుంటారు, డైరెక్ట్ అడ్డుకోలేని దమ్ము లేని వాళ్ళు మమ్మల్ని కోర్టులను వేదిక చేసుకుని ఎప్పుడో 1992లో ఇచ్చినటువంటి ఇందిరాసాన్ కేసు ఇప్పుడు అవసరమా? ఇలా అగ్రకులాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలు కావు, సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే. ఆ తీర్పులను సమీక్షించుకోవచ్చు, తీర్పులను మార్చుకోవచ్చు. కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఒక సెక్షన్లో కానీ ఒక ఆర్టికల్లో కానీ 50% దాటొద్దని ఎక్కడ లేదు. కానీ వీళ్ళే అగ్రకుల జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే 9 మంది జడ్జీలు కూర్చొని ఈ బీసీల గొంతుకు వస్తాం, ఈ బీసీలు పాలితులనే ఉండాలి, ఇక పాలకులు కావద్దు, మీరు మీ అయ్య పాలితులు ఉన్నాడు, మీ తాత పాలకులు ఉన్నాడు, మీరు కూడా పాలితులుగా ఉండాలంటే మేము చదువుకోలేదా? మాకు ప్రతిభ లేదా? మేము పాలకులు కాలేమా? కాబట్టి ఖచ్చితంగా బరాబర్ గెర్రగీసి ఉరికిచ్చి మండల్ కమిషన్లో, మురళీధర కమిషన్లో ఆ రోజు కిస్సన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడిపింది. ఆ రోజు ఏం గట్టి పట్టిందో ఒకసారి ఆలోచించండి. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఊర్లు ఖాళీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ చేసి ఇవాళ మీరు దాసుకున్న బయటికి గుంజి బీసీ సమాజం మిమ్మల్ని నిలదీసింది. మీకు ఉమ్మడిగా మీ బీసీ జేఏసీకి ఎవరు ఉమ్మడిగా శత్రువులు? ప్రభుత్వాలు అనుకుంటా ఉన్నారా, లేకపోతే రెడ్డి ఆధిపత్య కులం వాళ్ళు చెప్పేసి అనుకుంటా ఉన్నారా? 100% ఇప్పుడున్నటువంటి వ్యవస్థే మాకు శత్రువులు. ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మా నోటికాడి ముద్దను గుంజేసింది. అదేవిధంగా అగ్రకుల వ్యవస్థ మాకు రావాల్సిన రిజర్వేషన్ను గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయింది. ఇవాళ మాకు న్యాయస్థానంలో న్యాయం జరగడం లేదు, శాసనసభలో న్యాయం జరగడం లేదు, జ్యుడిషియర్లో న్యాయం జరగడం లేదు. ఇక బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అంటే ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టిన వాళ్ళం, ఈ దేశానికి ఉత్పత్తి సృష్టించిన వాళ్ళం మేము. లేకపోతే బీసీ సమాజం లేకపోతే దేశమే లేదు, ఈ ప్రపంచమే లేదు. ఇట్లాంటి బీసీ సమాజానికి ఇచ్చేటువంటి మీ రిటర్న్ గిఫ్ట్ ఏంది అంటే మా నెత్తి మీద చెడగోపం పెట్టి, బిడ్డ మీరు మీ తాత ముత్తాతల కానించి మీరు గొర్రెల బర్రెలు కాసుకుంటూ ఉన్నారు, మీరు కూడా గట్టినే ఉండండి తప్ప మీరు పాలకులు కావడానికి వీలు లేదు. మిమ్మల్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఒత్తేస్తే మీరు ఎమ్మెల్యేకు పోటీ చేయలేకపోతారు. మీరు ఎమ్మెల్యే దాకా ఒత్తేస్తే మీరు ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడలేకపోతారు. కాబట్టి 80 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు, 80 సంవత్సరాలు మమ్మల్ని తొక్కిపెట్టిర్రు, మమ్మల్ని అరిగోస పెట్టిర్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలను క్షోభ పెడుతున్నారు, మమ్మల్ని అరిగోస పెడుతున్నారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. ఇవాళ నేనంటున్న ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఈవెన్ అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు చేసిన పాపమేంది, శాపమేంది? బీసీలు 60% ఉంటే 42% రిజర్వేషన్, మళ్ళీ జనాభా ప్రకారం కూడా కాదు. 42% అంటే 18% రిజర్వేషన్లు తగ్గించి 42% పెట్టినా ఓర్వలేని సమాజం ఉన్నప్పుడు, జీర్ణించుకోలేని సమాజం ఉన్నప్పుడు ఈ 2 కోట్ల మంది బీసీలు ఏం చేయాలి? తిరగబడతాం, కలబడతాం. బంధు నాడు మా బీసీల సత్తా ఏందో చూపిస్తాం. అందుకనే మాకు ఎప్పుడు కూడా మా బీసీ ఉద్యమ పక్షాన, కృష్ణ నాయకత్వం పక్షాన 100% విశ్వాసం ఉన్నది. పార్టీ అనేది ఆయనకు సెకండరీ, ఫస్ట్ జాతి ముఖ్యం. కాబట్టి జాతి కోసం ముందుకొచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా మిగతా ఎవరైతే ఉన్నారో, ఉదయం నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ కూడా ఫోన్ చేసిన, కృష్ణ పిలుస్తున్నాడు, ఇట్లా మనమందరం ఒకటి కావాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, రోమ్ నగరం తగలబడిపోతుంటే చక్రవర్తి మంచిగా పిడిలు బయటకు కూర్చున్నట్టు ఇక్కడ జాతికే అన్యాయం జరుగుతుంటే, నీ జాతిని అవమానిస్తుంటే, అరే నువ్వు గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి, మంగళ పని చేయాలి, సకల పని చేయాలి, నువ్వు తాళ్ళు ఎక్కువాలి, నువ్వు వ్యవసాయం చేయాలని మనని గేలి చేసి ఈ పిడికెడు శాతం, ఎంత శాతం రెడ్డోళ్ళు 5% ఉన్నారు. 5% ఉన్నాడు 60% పదవులు అనుభవించిన వాడు, 14 మంది ముఖ్యమంత్రులు అయిన వాడు, 44 మంది ఎమ్మెల్యేలు అయిన వాడు, 6 మంత్రులు అయినవాడు, ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నోళ్ళు
మా నోటికాడి ముద్దను గుంజుకొని మాకు సవాలు విసురుతుంటే మనకు ఎవరు అస్తిత్వం కోసం వాళ్ళం ఎవరి దానికోసం వాళ్ళు పాటుపడితే బీసీ జాతి మనల్ని క్షమించదు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? 18వ తారీఖు బంద్ అంటా ఉన్నారు. సో ఈ బంద్ ద్వారా బీసీ సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఈ బంద్ ఎవరి వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఇచ్చిన బంద్ కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి బంద్. ఈ బంద్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇంటికి తాళాలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి కూర్చోవాలి. 60% మంది 2 కోట్ల మంది మీరు రోడ్ల మీదకి వస్తే కాలేజీలు బంద్ కావాలి, కార్పొరేషన్ ఆఫీసులు బంద్ కావాలి, రైళ్లు బంద్ కావాలి, నీళ్లు బంద్ కావాలి, హైవేలు దిగ్బంధం కావాలి. ఎక్కడికక్కడ ఈ బంద్ ఒక చారిత్రాత్మకంగా నిర్వహించాలి. ఈ బంద్ నరేంద్ర మోదీకి సెగబుట్టాలి, ఈ బంద్ రేవంత్ రెడ్డికి సెగబుట్టాలి. ఆ బంద్ అట్లా జరగాలి. ఆ బంద్ అట్లా జరిగితేనే భవిష్యత్తులో మళ్ళీ ఎవడు బీసీల జోలికి వస్తే వాళ్ళు తరిమి బందే కాదు ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలుగుతారనే ఒక ఇండికేషన్, ఒక సిగ్నల్ పోవాలని చెప్పి అలా మేము బంద్ పిలిపిస్తున్నాం. ఈ బంద్ ఒక చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. ఈ బంద్ చివరిది కాదు. దయచేసి మీరు ఇంతకుముందు కృష్ణ నన్ను అడిగారు మళ్ళీ ఏం చేయబోతున్నాను. ఈ బంద్ బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమే. ఒక మీటింగ్ పెడితే జ్యోతి ప్రజలను ఎట్ట చేస్తారు, ఈ బంద్ కూడా బీసీ ఉద్యమానికి ఒక ఆరంభంగా ఒక హెచ్చరికలాగా బంద్ చేస్తాం. ఆ తర్వాత జాతీయ రహదారులు దిగ్బంధిస్తాం, ఆ తర్వాత రైలు రోకలు చేస్తాం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ముట్టడిస్తాం, ఆ తర్వాత రాజకీయ నాయకులు ఇల్లు ముట్టడిస్తాం, ఆ తర్వాత మిలియన్ మార్చి పెడతాం. హైదరాబాదులో లక్షల మందితో మిలియన్ మార్చి పెడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కొక్కడు రిజర్వేషన్ వ్యతిరేకతుండో మిత్తితో సహా చక్రవడ్డీతో సహా వాళ్లకు మాదేందో మా కథ ఏందో మా యొక్క ఐకమత్యం ఏందో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం వాళ్ళకు.